మీరు లేచే టైం అయింది. లేచి త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి పదండి. లేటుగా వచ్చేవాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీకే చెప్తున్నాను, లేవండి. చూడండి, ప్లీజ్ లేవండి. అలాగే అలాగే త్వరగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరండి. నాకు ఇంకా చాలా పనులున్నాయి. గెట్ అప్. వినిపించడం లేదా మీకు? ఇప్పుడు మీరు ఎలా లేవకుండా ఉంటారో చూస్తాను. నీకేది కావాలంటే టచ్ చేసుకో, కానీ నేను నీ మాటలు అస్సలు వినిపించుకోను. తొలివలపే తీయనిది ఆదాహం తీరనిది. లేవండి. చూడండి, మీ చెత్త పాటలే వస్తున్నాయి టీవీలో. నువ్వు కావాలంటే మ్యూజిక్ ఆన్ చేయి, లేక నా చెవుల దగ్గర గట్టిగారు. నేను మాత్రం నా టైంకి వెళ్ళేస్తాను. చూడండి చూడండి, నేను ఆకసారి చెప్తున్నాను, లేవండి. లేకపోతే నేను మీరు లేవండి. లేకపోతే నేను ఈ జగ్గులో ఉన్న నీళ్లన్నీ మీ మీద పోసేస్తాను. ఇప్పుడేం చేయాలి? లేచానంటే నేను ఓడిపోతాను, లేవలేదంటే నా మీద నీళ్లు పోస్తుంది. నేను మీకు 5 సెకండ్లు టైం ఇస్తున్నాను. ఒకవేళ మీరు లేవలేదంటే అప్పుడు జరగబోయే దానికి మీరే బాధ్యులవుతారు చెప్తున్నాను. టిక్ టిక్ 5, టిక్ టిక్ 4, టిక్ టిక్ 3, టిక్ టిక్. ఏంటి గోలా? How dare you? నేనేం చేశాను? మీ వల్లే నీళ్లు పడిపోయాయి. నువ్వు కావాలని నీళ్లు నా మీద పోసావు. ముందు నువ్వు నన్ను బెదిరించావు, ఆ తర్వాత నీళ్ళ జగ్ తీసావు, దాంట్లో ఉన్న నీళ్లు నా మీద పోసేసావు. నేనేమి బెదిరించలేదు. బెదిరించినప్పుడు మీరు మీకెలా తెలుసు నేను బెదిరిస్తున్నానని? అంటే మీరు నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేశారా? మరైతే సడన్ గా లేవాల్సిన అవసరం ఏమొచ్చింది? దానివల్లే మీ మీద నీళ్లు పడ్డాయి. నువ్వు ఎప్పటి నుంచి అయితే నీ స్టైల్ని మార్చావో అప్పటి నుంచి నేను ఇలాగే లేవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటి నుంచి నేను నీకు ఇలాగే శిక్ష వేస్తాను. ఇలా సీరియస్ గా చూస్తే నేనేమి భయపడిపోను. మీ భార్యని కాదు, బాస్ ని నేను. మీరు బాస్ మాటలు వినాల్సిందే. బికాస్ బాస్ ఇస్ ఆల్వేస్ రైట్. 15 నిమిషాల్లో ఆఫీస్కి రెడీ అవ్వాలి. లేకపోతే టిఫిన్ చేయకుండానే ఆఫీస్కి వెళ్లాల్సి వస్తుంది. నేను అసలు ఎందుకు ఇలా ఉన్నాను? తన మాటలకి జవాబు ఎందుకు చెప్పడం లేదు? ఆయన నాకు ఎంతో దగ్గరగా ఉన్నారు, కానీ పోన్లే. ఇప్పుడు ఈయన లైన్లోకి వచ్చారు. ఇక వెళ్ళి నేను చూస్తాను ఇంట్లో మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అని. నాకు తెలుసు నేను చెప్పిన దానికి వీళ్ళందరూ అంత సీరియస్గా అస్సలు ఒప్పుకోరు అని. టైం 9 అయ్యింది, కానీ ఇంతవరకు ఎవరు గదుల్లోంచి బయటికి రాలేదు. ఇలాగైతే పనులు జరగవు. నేను స్ట్రిక్ట్గా ఉండాల్సిందే.
రాబిన్ రాబిన్ ఎస్ మ్యామ్. రాబిన్ నేను చెప్పింది చెయ్యి. ఉదయాన్నే లేవాలనిపించడం లేదు కదా, ఇప్పుడు లేస్తారు. ఓ గాడ్ రాబిన్, ఎక్కడున్నా నువ్వు ఇందాక నుంచి పిలుస్తున్నాను. ఇంతకీ నా రూమ్ లో ఏసీ ఎవరు ఆఫ్ చేశారు? మ్యామ్, మ్యామే చెప్పారు ఆఫ్ చేయమని, అందుకని నేను. ఏ మేడం చెప్పారు? ప్రజ్ఞ మేడం. నా దిస్ ఇస్ టూ మచ్. ప్రజ్ఞ మా గదుల్లో ఏసీ ఆపించేసిందా? రాబిన్, నా బాత్రూమ్ లో గీజర్ ఎవరు ఆఫ్ చేశారు? ప్రజ్ఞ మేడం చెప్పారు, అందుకే బాత్రూంలో గీజర్ ఆఫ్ చేశాను. అరే రాబిన్, గీజర్ సంగతి తర్వాత, మా రూమ్ లో కరెంట్ సంగతి ఏంటి రాబిన్? అసలు డ్రైయర్ పని చేయడం లేదు, నా జుట్టంతా తడిగా ఉంది, ఏం చేయాలి నేను? ఒక నిమిషం. నా గదిలో ఏసీ ఆఫ్ అయిపోయింది, పిన్ని రూమ్ లో గీజర్, ఇక వదినకి రూమ్ లో కరెంట్ పోయింది. ఎగ్జాక్ట్లీ. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? అంటే అది ప్రజ్ఞ మేడం ఆర్డర్ వేశారు, ఉదయం 6:30 తర్వాత అందరి గదుల్లో ఎలక్ట్రిసిటీ మెయిన్ బోర్డు దగ్గర ఆపేయాలని. నువ్వు వెళ్ళి మీ మేడం కి చెప్పు, మేము తన్ని కిందకి రమ్మని పిలిచామని. మేము కూడా చూస్తాం ఇంకేం ఆర్డర్లు వేస్తుందో తను. త్వరగా వెళ్ళు. ఏ రాబిన్! అంత గట్టిగా అరవాల్సిన అవసరం లేదు, నాకు గట్టిగా అరిస్తే అస్సలు నచ్చదు. రాబిన్! ఇది కూడా నీళ్ళు. రాబిన్! రాబిన్! అయ్యో జాగ్రత్త. రాబిన్! Where are you, man? రాబిన్, నీళ్ళు! నేను నీతో మాట్లాడటం లేదా, కళ్ళు మండుతున్నాయి. బహుశా సోపీరి కళ్ళలోకి వెళ్ళిపోయినట్టుంది. లేవండి, లేవండి, లేచి ఇక్కడ కూర్చోండి. ఇలా రండి, కూర్చోండి. లేచేసి ఇంకా కూర్చోండి. ఆగండి, నేనేదో ఒకటి చేస్తాను. నన్నేం చేయొద్దు. రాబిన్, ఎక్కడ ఆగండి. టచ్ మీ. నువ్వు ఎందుకు నన్ను టచ్ చేస్తున్నావు? స్టాచ్యూ. కళ్ళు తెరవచ్చా? తెరవచ్చు. నాకెందుకు ఇలా అనిపిస్తోంది నీకు? ఇంతకు ముందులాగా ఇప్పటికీ నా మీద అంతే ప్రేమ ఉందని, అందుకే నువ్వు నీ చీర కొంగుతో నా మొహం తుడిచావు అని. బహుశా మీరు లేచిన తర్వాత కూడా కలలు కంటున్నట్టున్నారు. మీ మొహాన్ని నేను నా పైటతో కాదు, దీంతో శుభ్రం చేశాను. దేంతో శుభ్రం చేసినా నా గురించి అయితే ఆలోచించావు కదా. ఆబ్వియస్లీ ఆలోచిస్తాను. ఎందుకు ఆలోచించకుండా ఉంటాను? ఎందుకంటే మీరు నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎసర్ట్ కదా. ఒకవేళ మీకు ఏమైనా జరిగిందంటే అప్పుడు నేను డబ్బులు ఎలా సంపాదిస్తాను? ఇక ఈ రోజే నేను మిమ్మల్ని ఎలాగైనా సరే ఆఫీస్కి తీసుకెళ్ళాలి. మీరు ఆఫీస్కి రాకుండా ఉండడానికి ఎలాంటి సాకులు చెప్పకూడదు. ఇక వెళ్ళండి. ఫేస్ వాష్ చేసుకుని వచ్చినంత మాత్రాన్ని ఎవరు ఫ్రెష్ అవ్వరు. వెళ్ళి స్నానం చేసి రండి. స్నానం చేసి రండి అన్నట్టు మీ పనులన్నీ మీరే చేసుకోండి. రాబిన్ని పిలవాల్సిన అవసరం లేదు. ఇదంతా నీ వల్లే. పొద్దు పొద్దున లేవగానే ఎవరైనా మంచివాళ్ళ మొహం చూడాలి. నువ్వు ఎప్పటి నుంచి తిరిగి వచ్చావు అప్పటి నుంచి నాకు ఏ పని సరిగా అవ్వట్లేదు. లైఫ్లో మొదటిసారి నా వాష్రూమ్లో నీళ్లు రావడం లేదు. ఎలా ఆగిపోయాయో అలాగే వస్తాయి. ఇక వెళ్ళి స్నానం చేయండి. ఒకవేళ రాకపోతే మీరు దీంతో పని పూర్తి చేసుకోండి. ఒక టిష్యూని నీ దగ్గరే ఉంచుకో. నీకు బ్యాడ్ డేస్ వస్తాయి కదా, అప్పుడు పనికి వస్తుంది. అప్పుడు నువ్వు ఏడవాలి, అలాగే నువ్వే తుడుచుకోవాలి. ఈ బాత్రూంలో నీళ్ళెందుకు రావడం లేదు? రాబిన్! ఎస్ మ్యామ్. రాబిన్, నువ్వు ఈ బాత్రూంలో నీళ్ళెందుకు ఆపావు? సారీ మ్యామ్, అదేంటంటే మీ బాత్రూమ్కి అలియా మేడం బాత్రూమ్కి ఒకే పైపుని నీళ్ళు వస్తాయి, అందుకని. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి నీళ్ళు వదులు. అది మ్యామ్, అలియా మేడం అందరూ మిమ్మల్ని కిందకి రమ్మన్నారు. ఎందుకు? మ్యామ్, అందరూ కోపంగా ఉన్నారు, మీరు అందరికి నీళ్లు రాకుండా ఎలక్ట్రిసిటీ కట్ చేశారని.
సరే, నువ్వు వెళ్ళి నీళ్ళొద్దులు, నేను చూస్తాను. టైమ్ టు ఎంజాయ్ ద మార్నింగ్ షో. ఇది బాసిజం కాదు, ఇదైతే గూండాయిజం. ఇలా ఎవరైనా చేస్తారా ఇంట్లో? చాలా ఎక్కువైంది తనకి. పక్కలో బల్లెంలాగా తయారైంది. ఒకసారి తన్ని రానివ్వా, తర్వాత తన సంగతి చెప్తాను. తను వచ్చేసింది. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఇది ఇల్లా లేకపోతే కూరగాయల మార్కెటా? అందరూ అరుస్తున్న శబ్దం పై వరకు వినిపిస్తోంది. ఆగండి. మీలో ఎవరికైనా మోకాళ్ళ నొప్పులున్నాయంటే వాళ్ళందరూ కూర్చొని వినొచ్చు, ఎందుకంటే ఎవరికి మాట్లాడే అవకాశం ఉండదు. ఇక్కడ నాకు కనిపిస్తున్న దాన్ని బట్టి అందరూ నన్ను తిట్టడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు అనిపిస్తోంది. కొంతమందికి నా వల్ల ప్రాబ్లంగా ఉంటే, కొంతమందికి నేను పెట్టిన రూల్స్ వల్ల. అందుకే నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నేను ఏం చెప్పినా సరే కేవలం ఒక్కసారే చెప్తాను, అందుకని జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఎవరికైనా మతిమరుపు ఉంటే వాళ్ళు నోట్ చేసుకోండి. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆలియా, ఇంతవరకు నేను అసలు ఏమీ చెప్పలేదు. ఈ రోజు నేను మీ అందరికీ ఈ ఇంటికి సంబంధించిన కొన్ని రూల్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది అందరికీ కామన్, అలాగే కంపల్సరీ కూడా. సో రూల్ నంబర్ 1, ఈ రోజు నుండి ఈ ఇంట్లో ప్రతి ఒక్క మెంబర్ ఉదయం 6:55 లేవాలి. ఇక ఈ టైంలో లేవడం దగ్గర నుంచి స్నానం చేయడం వరకు అన్ని పనులు ఇంక్లూడ్ అవుతాయి. ప్రజ్ఞ, నేను ప్రెగ్నెంట్ని కదా. ఒక్కోసారి రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టదు. నేను ఉదయం ఇంత తొందరగా ఎలా లేస్తాను? హౌ సాడ్, హౌ కుడ్ ఐ ఫర్గెట్ దట్. తను ఏం పర్లేదు, నువ్వు 6:55కి లేవాల్సిన అవసరం అస్సలు లేదు. నువ్వు 7 o'clockకి షార్ప్ లేవాలి. నీకు తెలీదా, ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు ఉదయాన్నే లేవడం చాలా మంచిది, బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిది. రూల్ నంబర్ 2, ఈ ఇంట్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కి ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది. ఎవరైతే టైంకి రారో వాళ్ళకి ఆ పూట భోజనం ఉండదు. ప్రజ్ఞ, ఒకవేళ అన్నం తినేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ తిరిగి ఆకలేస్తే? వైశాలి అక్క, నాకు తెలుసు ఈ ప్రశ్న నీ దగ్గర నుండి వస్తుంది అని. ఆబ్వియస్లీ ఒకవేళ తిన్న తర్వాత ఎవరికైనా ఆకలేస్తే అప్పుడు వాళ్ళు మళ్ళీ తినొచ్చు. కాకపోతే ఆ తర్వాత 2 రోజులు వాళ్లే ఇంట్లో అందరికీ వంట చేయాల్సి ఉంటుంది. లేదు, ఒకవేళ ఒకటేసారి బాగా తినేస్తే, అంటే కడుపు నిండా, మళ్ళీ ఎందుకు ఆకలేస్తుంది? రూల్ నంబర్ 3, ఈ ఇంట్లో ప్రతి ఒక్క మెంబర్ కి ఒక సర్టెన్ అమౌంట్ పాకెట్ మనీగా ఇవ్వబడుతుంది. దాంతోనే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఖర్చుల్ని చూసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా పాకెట్ మనీ తక్కువగా అనిపిస్తే వాళ్ళు వాళ్ళ అవసరాల్ని తగ్గించుకోవాలి. కానీ ప్రజ్ఞ, ఒకవేళ ఏదైనా ఖర్చు వచ్చింది అంటే ఏదైనా పండుగ లేకపోతే పెళ్లి ఫంక్షన్ లాంటివి. నా ఉద్దేశం ఏంటంటే అభి పెళ్లి కోసం నేను బట్టలు ఇంకా నగల కోసం ఆర్డర్ ఇచ్చాను. మరి వాటి సంగతేంటి? మీరు మీ కొడుకుని ఎంతగా ప్రేమిస్తున్నారో కదా అత్తయ్య గారు. ఇదేవి ఆయనకి మొదటి పెళ్లి కాదు. కిందసారి ఏవైతే వేసుకున్నారో మళ్ళీ అవే వేసుకోండి. కొత్తగా ఆర్డర్ చేసినవన్నీ క్యాన్సిల్ చేయండి. అలాగే రూల్ నంబర్ 4, నేను చెప్పే ప్రతి మాట ఈ ఇంట్లో శిలాశాసనం అవుతుంది. ఒకవేళ ఎవరికైనా నేను చెప్పిన రూల్స్ వల్ల ప్రాబ్లంగా ఉంటే వాళ్ళందరూ రూల్ నంబర్ 4ని ఫాలో అవ్వచ్చు. ఒకవేళ అది కుదరకపోతే మీరు మీ ప్రాబ్లంని మీ సామాన్లతో పాటు సూట్ కేసులో ప్యాక్ చేసుకుని ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి వెళ్ళింది తను? వెళ్ళిపోయినట్టుంది. తను ఇలా ఎందుకు చేస్తుందని తెలుసుకోవడానికి ఇదే సరైన అవకాశం. తను ఆడే ఈ డ్రామాకి ఏదో ఒక ఆధారం దొరుకుతుంది కదా.
ఏం దొరకలేదు. ఎలా తెలుసుకోవాలి? ప్రవీణ్. అభి ఫోన్ చేస్తున్నాడు ఎంత పొద్దున్నే. అభి ఏమైంది? ఇప్పుడేం చేసింది ఆ ప్రజ్ఞ మేడం? ప్రవీణ్, అందరూ నన్ను వెన్నుపోటు పొడుస్తారు కదా, ప్రజ్ఞ ఏమో నాకు గుండెపోటు పొడిచింది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆర్మీ ఆఫీసర్ లాగా ఆర్డర్స్ వేస్తోంది. ఏం చేసిందో అది చెప్పు ముందు. వదిలే ప్రవీణ్, మళ్ళీ మూడంతా పాడైపోతుంది. ఒకవేళ చెప్పాలనుకోకపోతే మరి నాకెందుకు ఫోన్ చేసావు? నాకు నీ హెల్ప్ కావాలి. అరే అదే అడుగుతున్నాను, చెప్పు ఏమైంది? అదే నేనేమనుకుంటున్నానంటే, గొడవపడి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు పవర్ తన చేతిలో ఉంది కదా, అందుకని మనం ఏం తెలుసుకోవాలంటే తను నా నుంచి నా ప్రాపర్టీ మొత్తం ఎలా లాగేసుకుంది అనేది, అలాగే అసలు తనకి ఎవరు సాయం చేస్తున్నారో తెలుసుకోవాలి. ఒక్కసారి నాకు తెలిసిపోయిందంటే ఇక అప్పుడు నేను తనని ఎదుర్కోగలను. సరే సరే, నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు నాకు కొంత టైం ఇవ్వు, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి నేను కలుస్తాను, సరేనా? ఓకే, సౌండ్స్ కూల్. ఓకే. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ ఇంట్లో మనుషులుంటున్నారు. నువ్వు మా మీద మానవత్వం చూపించలేకపోయినా పర్వాలేదు, కనీసం జంతువులాగా ట్రీట్ చేయకు. ఆలియా, నా దగ్గర మానవత్వం గురించి మాట్లాడకు. ముఖ్యంగా నువ్వు అస్సలు మాట్లాడకు. ఎందుకంటే నువ్వే నీ వాళ్ళ రక్తాన్ని తాగుతున్నావు కదా. ఇక నువ్వింకా ఈ ఇంటి మెంబర్వి కాలేదు. నేను నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నందుకు నువ్వు నాకు ఎంతో రుణపడి ఉండాలి. నువ్వు నాకు మానవత్వం గురించి లెక్చర్ ఇవ్వద్దు. లేకపోతే నేను నీకు ఎలాంటి లెక్చర్ ఇస్తానంటే అది వింటే నువ్వు అస్సలు తట్టుకోలేవు. నాకు తెలుసు, నా రూల్స్ని ఒప్పుకోవాల్సిన అవసరం మీకు లేదు. కానీ తను ఈ ఇంట్లో ఉండడం నీకు చాలా అవసరం. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండకపోతే ఇంకెక్కడికి వెళ్తావు. ఇక ఇప్పుడైతే నేను నీకు కేవలం ఈ ఇంటి రూల్స్ గురించి చెప్పాను. ఇక నుండి ఈ ఇంట్లో ప్రతి ఒక్క మెంబర్ ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. చాలా ఎక్కువైపోయింది కదా ఇంట్లో ఫ్రీగా ఉంటూ ఫ్రీగా తింటూ పడుకోవడం. సరే, ఇప్పుడు నేను పూజ చేయడానికి వెళ్తున్నాను. ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్తాను. వైశాలి అక్క, దానికంటే ముందు నాకు టిఫిన్ రెడీగా ఉండాలి. ప్లీజ్ రెడీ చేస్తావా? నేనా? నేనిప్పుడు నీ పేరే చెప్పాను కదా, వైశాలి అక్క. ఆ తర్వాత రేపు నేను మీ అందరికీ మీ డ్యూటీస్ గురించి చెప్తాను. You're all dismissed. అరే, ఏమైంది? అందరూ టెన్షన్గా ఉన్నట్టున్నారు. అభి అభి అభి, నేను ఇక్కడ ఉండలేను. నన్ను కూడా నీతో తీసుకెళ్ళు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? అనయ్య, నీకు తెలుసా ఈ ప్రజ్ఞ మనందరినీ జంతువుల్లాగా ట్రీట్ చేస్తోంది. మన ఇంట్లోనే మనందరినీ సుఖంగా బతకనివ్వడం లేదన్నయ్య. ఎంత టార్చర్ చేస్తుందో తెలుసా అందరినీ? నీకు తెలుసా తనేమేం చేసిందో? ప్రజ్ఞ, ఇదిగో అమ్మాయి, నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? మోసం చేసి నా ప్రాపర్టీ మొత్తం నువ్వు నీ పేరున రాయించుకుని నువ్వేం పెద్ద దేవత అనుకుంటున్నావా? ఈ ఇంటి రెస్పాన్సిబిలిటీస్ గురించి చెప్తూ నువ్వు నా వాళ్ళందరికీ డ్యూటీస్ గురించి చెప్తున్నావా? వాళ్ళందరి చేత పనులు చేయించుకుంటున్నావా? నేను నా వాళ్ళని అస్సలు కొంచెం కూడా కష్టపడనివ్వను. నేను వాళ్ళని ఎక్కడ కష్టపెడుతున్నాను? ఒకవేళ వీళ్ళు బయటికి వెళ్లి పని చేస్తే అప్పుడు కదా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. వీళ్ళందరూ ఇంట్లోనే పనులు చేస్తున్నారు కదా. ఒకవేళ బయటికి వెళ్లి వాళ్ళు తినడానికి వాళ్లే సంపాదించుకోవాల్సి వస్తే అప్పుడు తెలిసొస్తుంది వీళ్ళ కష్టం అంటే ఏంటని. అంత అవసరం ఎప్పటికీ రాదు. ఒక్క రోజులో లక్షలు సంపాదిస్తాను నేను. మీరు మర్చిపోయారా? మీరు ఎంత సంపాదించినా అది నా కోసం సంపాదించినట్టే. ఒకవేళ మీరు మర్చిపోతే వెళ్ళి మళ్ళీ పేపర్స్ చెక్ చేసుకోవచ్చు.
కోపం తెచ్చుకునే టైం కాదది. కాస్త తెలివి ఉపయోగించండి. ఆ తెలివిని కూడా నా ఆర్డర్స్ ని పాటించడానికి ఉపయోగించండి. నేను నీ ఆర్డర్స్ వినను, అలాగే నా ఫ్యామిలీ కూడా వినదు. ఏంటి చూడండి, ఇప్పుడు మీరే స్వయంగా మీ ఫ్యామిలీని కష్టపెడుతున్నారు. నువ్వు నీ లిమిట్స్ ని క్రాస్ చేస్తున్నావు. మీరు మీ లిమిట్స్ గురించి ఆలోచించండి మిస్టర్ అభిషేక్ మెహ్రా. అది నా ఇంట్లో మొదలయ్యి నా ఆఫీస్లో పూర్తవుతుంది. మీరిక చాలా మాట్లాడగలరు కానీ ఏమీ చేయలేరు.